హాయ్ ఫ్రెండ్స్, నార్మల్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ప్లెయిన్ బ్లౌజ్. ఇప్పుడు నేను మెజర్మెంట్ అయితే పెంచుతున్నాను. అది ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ ఎక్కడ పెంచాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్స్తో. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి బ్లౌజ్ బాగా పొట్టిగా ఉండి పైకి వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళకి బ్లౌజ్ అనేది మెజర్మెంట్ ఎలా తీయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉంది, ఎంత పెంచుకోవాలి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు వచ్చి మనకి బ్లౌజ్ అయితే చాలా పైకి వెళ్ళిపోతుంది కస్టమర్ బ్లౌజ్ అనేది. కాబట్టి ఇప్పుడు పొడవు పెంచి ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఫస్ట్ ఖర్చుతోనే పైనుంచి మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. మనకి ఇది ఖర్చుతో మనకు మెజర్మెంట్ అనేది అవసరం లేదు. నార్మల్గా బ్లౌజ్ పొడవు చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి. కరెక్ట్గా మనకి 13.5 ఉంది, 13 ఇంచెస్ ఒక హాఫ్ అనేది. కాబట్టి మనకి ఇది ఎంత పొడవు పెంచాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక 15 ఇంచెస్ లేదా 15.5 కూడా పెంచుకోవచ్చు. నేను 15.5 పెంచుతున్నాను మెజర్మెంట్ అనేది. ఖర్చుతోనే మెజర్మెంట్ తీసుకోండి. కరెక్ట్గా ఈ విధంగా తీసుకొని మనం 14 ఉంది, కరెక్ట్గా 15.5కి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ అనేది ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అనేవి తెలియదు కాబట్టి మీకు ప్రతిదీ కూడా చూపిస్తున్నాను. ఇది బ్లౌజ్ పీస్ వచ్చి మీటర్ ముక్కేది. మనకు 15 పెట్టుకోవాలనుకున్నట్లయితే కంపల్సరీ మనం 1 మీటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తీసుకోండి. అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా, అంటే మనకు ఆపోజిట్లో ఉండే విధంగా చూసుకోండి అంచులు రెండు కూడా. ఎందుకంటే మనకి 80 సెంటీమీటర్స్ అంటే 80 సెంటీమీటర్స్ రావడం లేదు, 75, 76 అలా వస్తుంది ఇంచెస్ అనేది, పాయింట్స్ అనేది. కాబట్టి 1 మీటర్ అయితే ఖచ్చితంగా తీసుకున్నట్లయితే మనకి 99 పాయింట్లు వస్తుంది, లేకపోతే 98 వస్తుంది. కాబట్టి పొడవు అనేది చూసుకొని మీరు క్లాత్ పొడవు తీసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ఫోల్డింగ్స్ రాకుండా ఒకసారి అన్నీ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ని మనం క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. మనకి క్రాస్ లేనట్లయితే ముందు ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ముందు బ్యాక్ పార్ట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం 15.5 పెడుతున్నాను మెజర్మెంట్ అనేది. పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ కరెక్ట్గా 15 పొడవు వస్తుంది. పొడవు ఒక మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. బ్లౌజ్ లూజు మనకు నడుము పైకి ఎత్తకుండా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మన నడుము లూజ్ వచ్చి మనకి ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటి లూజ్ ఫోల్డింగ్ చేసుకోండి. మనకి ఇక్కడ ఖర్చు అయితే అసలు లేదు. మన మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా 9.5 వచ్చింది మెజర్మెంట్ వచ్చి. మనం డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. కరెక్ట్గా 9.5 ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. 2 ఇంచెస్ అయితే ఒక 1 ఇంచ్ మనం డాట్స్ కోసం తీసుకోవాలి. ఇంకొక 1.5 ఇంచ్ పెంచుతాను. మనకి ఇక్కడ కొంచెం ఖర్చు ఉంది కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే పెంచుతున్నాను. లేదా నార్మల్గా మనం డాట్స్తో కాకుండా మొత్తం మనం 3 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా లూజ్ దగ్గర నుంచి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ అయితే బార్డర్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకు నడుము బాగా పైకి వెళ్ళిపోతుంటే బ్లౌజ్ అసలు చూడడానికి బాగుండదు కాబట్టి బ్లౌజ్ అనేది ఈ విధంగా పొడవు పెంచుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. మనకి మెజర్మెంట్ ఎంతైతే పొడవు పెంచామో చూసుకోండి. అక్కడి నుంచి చంక భాగానికి పెట్టుకోవాలి. మీకు చాలా సింపుల్ టిప్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర పట్టుకొని డాట్ దగ్గర, బ్యాక్ పార్ట్ డాట్ దగ్గర పొడవు ఎంత అయితే ఉందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ కూడా స్టిచ్చింగ్ పాయింట్కి గ్యాప్ వదిలి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి చంక భాగం పొడవు తీసుకోవాలి. అంటే మనం పొడవు పెంచాం కాబట్టి పైకి మెజర్మెంట్ అనేది మార్చుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం ఒక మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. అలాగే డీప్ తీసుకోవాలి. మనం పెంచిన మార్కింగ్ అనేది స్ట్రైట్గా ఒక మార్కింగ్ తీసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ నుంచి డీప్ మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్ ఫోల్డ్ చేసుకొని పొడవు మార్కింగ్ తీసుకోవాలి. ఈ విధంగా మన నెక్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ ఈ విధంగా తీసుకున్నట్లయితే. అలాగే మెడ భాగం లూజ్ తీసుకోవాలి. మనకి షోల్డర్స్ జారిపోతున్నాయి అనుకున్నట్లయితే డీప్ దగ్గర పెట్టుకొని మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ ఇది లోపల ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే డీప్ దగ్గర పట్టుకొని మెడ భాగానికి లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుతో ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్స్ అన్నిటిని స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ముందుగా షోల్డర్ దగ్గర మెడ భాగానికి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే డీప్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. అలాగే మనకి స్టిచ్చింగ్ పాయింట్ అంటే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగంలో మనం ఒక 1.5 ఇంచ్ అయితే కార్నర్లో మార్కింగ్ చేసుకోండి. ఈ పైనుంచి స్ట్రైట్ తీసుకోకుండా పైనుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాక్ పార్ట్తో మనకి ఖర్చు ఏ విధంగా ఉందనేది పెట్టుకోండి ఒకసారి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా పెట్టుకొని మనం ఖర్చు దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర మనకి మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఖర్చు దగ్గర నుంచి మీకు ఇంకా ఎక్స్ట్రా అవుతుంది అనుకునే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా పెంచుకొని, చెస్ట్ పండుగ లూజ్గా ఉండేవాళ్ళు అంటే ఎక్కువ ఉండేవాళ్ళు, నార్మల్గా ఉండే వాళ్ళకి 2 ఈక్వల్గా సరిపోతుంది. అలాగే ఇప్పుడు రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. మీరు స్క్వేర్ నెక్ ఇంట్రెస్ట్ ఉంటే స్క్వేర్ కట్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఒక 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు కూడా మనం పైకి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మనకు ఫోల్డ్ చేసిన దగ్గర అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా పొడవు అనేది దించుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింద మిడిల్ డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చెక్ చేసుకోండి. మనకి ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా కొంచెం పెంచాం కాబట్టి మనకి ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే సరిపోతుంది. అలాగే షేప్ బెల్ట్ కూడా కొంచెం ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఫోల్డింగ్స్ అనేది డబల్ ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు మెజర్మెంట్ని ఈ విధంగా క్రాస్గా తీసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా మెజర్మెంట్కి మార్కింగ్ చేసుకోవాలి. మెడ భాగానికి మనకి కరెక్ట్గా ఈక్వల్గా సరిపోతుంది. పైకి అయితే అవసరం లేదు.
మీకు మెడ భాగం డీప్ అనేది కిందకి కావాలనుకున్న వాళ్ళు కిందకి మార్కింగ్ చేసుకోండి. పైకి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు పైకి మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, లోతు తీసే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. మెడ భాగాన్ని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకొని మనం ఉక్సులు పెట్టి ఉపయోగించుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. అలాగే మనకు లూజ్ ఎంత అవుతుందో మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగు, అలాగే ఇక్కడ మెడ భాగం దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెడ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకొని మెజర్మెంట్ తీసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మనకి కొంచెం ఎక్స్ట్రా అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం కొంచెం పైకి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే నార్మల్గా తీస్తాం. ఇక్కడికి వచ్చేసరికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. మనం లోతు పెంచుకున్నాం కాబట్టి. ఇక్కడ కూడా పొడవు పెరుగుతుంది కాబట్టి ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టేస్తున్నాను. ఇక్కడ నుంచి లోతు తీసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి చూసుకొని కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్గా ఉండాలి, పైన సరిపోతుంది. ఈ విధంగా చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, లావుగా ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు అయితే తీసుకోండి. అలాగే నడుము భాగానికి వెళ్ళేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు బ్యాక్ పార్ట్ పెంచితే ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ పెంచుకోవాలనేది చూపించాను కదండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లోత్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి చాలామందికి ఫోల్డింగ్స్ వస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. అలా రాకుండా ఉండాలంటే మనం మార్కింగ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. అలాగే పైకి వెళ్ళేసరికి కూడా సన్నగానే తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మెయిన్ మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్కి. డాట్స్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇంకా మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. కింద నేను బ్యాక్ పార్ట్కి బెల్ట్ తీస్తున్నాను 2 ఇంచెస్ వెడల్పు. ఇలా బార్డర్ వచ్చినట్లయితే మనం ఒక సైడ్ అంచు కుట్టుకో అవసరం లేదు కాబట్టి బార్డర్ అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని మెజర్మెంట్ తీసుకోండి. అలాగే లూజ్ ఖర్చు కోసం పెంచాం కాబట్టి ఇక్కడ కూడా లూజ్ పెంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే నడుము లూజ్ దగ్గర కూడా కొంచెం పైకి పొడవు అనేది పెంచుకోవాలి. షేప్ బెల్ట్ పెంచుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా పెంచుకోవాలి. మెజర్మెంట్ అనేది ఈ విధంగా తీసుకోండి. మీరు ఒకవేళ పొడవు పెంచినట్లయితే మెజర్మెంట్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు షేప్ బెల్ట్ని ఈ విధంగా తీసుకోవాలి. అలాగే ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి, స్ట్రైట్ పీసెస్. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అలాగే మెడ భాగానికి మెడ ముక్కలను తీసుకోవాలి. మెడపట్టి కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మెడ ముక్కలు క్రాస్గా తీసుకోండి మెడపట్టి కోసం. ఈ విధంగా క్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మనం మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ అంటే ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి మిషన్ లైన్ కోసం. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది ఇక్కడ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. మీకు ఒక హ్యాండ్ పొడవు పెంచుకోవాలనుకున్నట్లయితే మెజర్మెంట్ తీసుకోండి పొడవు అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగం లూజ్కి మార్కింగ్ చేస్తున్నాను. లూజ్కి ఒక మార్కింగ్, అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి చివరి వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి చంక భాగం దగ్గర కొంచెం క్లాత్ అయితే యాడ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. నేను కొంచెం కిందకే మార్కింగ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్కి. మన షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మనకి ఈ విధంగా అయితే రాదు. మనకి ఇప్పుడు ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి స్ట్రైట్ తీసుకోండి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 3 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఈ 3 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే 1.5 ఇంచ్ అయితే స్ట్రైట్ తీసుకోండి. అక్కడ నుంచి లోతు తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి మార్కింగ్ని. అప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి కింద అయితే క్లాత్ అవసరం లేదు, పైన ఒకటి క్లాత్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే సరిపోతుంది. 4 ఫోల్డింగ్స్లో కూడా మనం క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఖర్చు పెంచాం కాబట్టి ఇక్కడ కూడా ఖర్చు పెంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి క్రాస్గా తీసుకోండి మెజర్మెంట్ అనేది. మనకి స్టిచ్ అయిన తర్వాత కింద క్రాస్ అనేది కట్ చేసుకోవచ్చు. మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోండి. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోతు తీసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్స్ 2 కూడా లోపలికి వేసుకోండి. రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఈ టిప్స్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం సన్నగా లోతు అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా మెజర్మెంట్ అనేది
స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్ విధంగా కొంచెం కట్ చేసుకోండి. అలాగే ఒక్కొక్క సైడ్ కూడా మనం ఒక్కొక్కటి చొప్పున జాయిన్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డౌట్స్ లేకుండా ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.